తెలంగాణ కోసమే ఊపిరిగా బతికిన డిసెంబర్ 9 నాడు తీసుకున్న నిర్ణయము నభూతో నా భవిష్యత్. జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం. జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఉద్యమంలో మీ పాత్ర కీలకం. గత ప్రభుత్వం విస్మరించి కూటికి గతి లేని వాళ్ళు కోట్లకు పడుగత్తి తెలంగాణను కొల్లగొట్టుకపోయిన వాళ్ళ కోసం ఆ చేదు హిమాచలము తలదిప్పి చూసే గద్దరు మరణించక ముందు నీ గేటు కాడ ఎన్ని గంటలు నిలబడ్డాడు? కనీసం వచ్చి పలకరించిన పాపాన పోయిందా? తెలంగాణ తల్లి విగ్రహం మీద విపరీతమైన విమర్శలు. దేవత దేహానికే కిరీటాలుంటాయి, ఎల్లకాలం వేలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిరు కాదని. ఈ 12 నెలల పాలన కత్తిమానది, సుత్తిమానది, పారమానది, పలుగుమానది. ఆ రీతిగా నా పాటకు పట్టము కట్టి ఆకాశానికెత్తి కీర్తి నిలబెట్టి పట్టము కట్టిన వాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పాటుపడ్డ, తెలంగాణ కోసమే ఊపిరిగా బతికిన కవుల్ని, కళాకారుల్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న ఘనంగా సన్మానించింది. ఎందుకంటే కవులు, కళాకారులు ప్రజల్ని ఉద్యమంలో కీలక పాత్ర చేసి ప్రజల్ని ముందుంచి వాళ్ళు వెనుక ఉండి పాడిన ప్రతి పాట, ప్రతి ఆట కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది అయింది. తెలంగాణ రాష్ట్రమే ఏర్పడిందని చెప్పచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవుల్ని, కళాకారుల్ని డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయం ముందు సన్మానించాలన్న తాపత్రయం కూడా నెరవేరిందని చెప్పచ్చు. ప్రస్తుతం తెలంగాణ గీత రచయిత అందశ్రీ బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి అందశ్రీ గారు. నమస్కారం నాగేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవుల్ని, కళాకారుల్ని సన్మానించాలన్న ఒక తాపత్రయం మిమ్మల్ని అందరినీ కూడా మీరు స్వయంగా చూసే ఉంటారు. ఏమనిపిస్తుంది అంటే గతంలో మీరు మీ పాటను కూడా రాష్ట్ర గేయాన్నిగా కూడా ప్రకటించిన పరిస్థితి. నిన్న డిసెంబర్ 9 నాడు తీసుకున్న నిర్ణయము నభూతో నా భవిష్యత్తు. అందులో ఎలాంటి సంశయం లేదు. కానీ ఒక్క మనవి చేస్తాను తండ్రి. తెలంగాణ ఉద్యమము 2004లో చిన్న కరపత్రంతో మొదలైన నేపథ్యము ఇంతింతై వడుడెంత అన్నంత ఎత్తులకెదిగి కోట్లాది మందిని ఒక తాటికి తీసుకొచ్చి ఒక తాటిన నడిపించి అందులో 1200 మంది అమరవీరులు అంటారు. కానీ ఉద్యమ కాలమంతా ప్రకటించబడ్డది 1400 మంది అమరవీరుల త్యాగం కూడా. అంటే ఇటు కోట్లాది మంది ప్రజానికాంది, అటు అమరవీరుల త్యాగానిది మధ్యన సాంస్కృతిక నేపథ్యములో అనేక మంది కవులు, అనేక మంది గాయకులు, అనేక మంది ఆటగాళ్ళు, పాటగాళ్ళు, ఒక్కరా ఇద్దరా అని చెప్పడానికి ఈ 9 మందే కవులు, ఈ 9 మందే కళాకారులు అనేది పూర్ణత్వంతో కూడుకున్న పదము కాదు. కానీ ఈ 9 మందిని వాళ్ళు ఎంచుకున్నప్పుడు ఒక్క మనవి చేస్తాను. ఈ 9 మందిని గౌరవించడంలో నన్నయ్య నుంచి నందిని సిద్ధారెడ్డి దాకా లెక్క చేస్తే ఈ 1000 ఏళ్ళల్లా ఏ రాజు ఇలాంటి నిర్ణయం తీసుకోలే. ప్రజాస్వామ్యం ఈ 77 ఏళ్ళ సంవత్సర స్వాతంత్ర భారతములో 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేని నిర్ణయం అని చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక మాట చెప్పితే, కూటికి నోచుకోలేని తెలంగాణ కవులు కొందరికి కైకులొల్లుగా, కూలొల్లుగానే మాత్రమే కనబడ్డది. కానీ ఒక్క క్షణకాలము కోటికి పడిగెత్తే శక్తి కూడా వీళ్ళలో ఉన్నదని శ్రీ యనమల రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం అయితే అద్భుతము. వాళ్ళ క్యాబినెట్, వాళ్ళ పార్టీ శ్రేణులు, పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అయి ఉంటుంది. ఇది ఒక్కడిది అని నేను అనుకోను. అందులో తన శ్రేణి అందరూ దీనికి మూకుమ్మడిగా, ఉదాహరణకు ఒక్కటి మాత్రం గుర్తు చేస్తాను. ఇది అనితర సాధ్యమైన నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం.
కానీ ఒక్క మనవి చేస్తాను బిగ్ టీవీ నుంచి, 9 మందికి 9 కోట్లు, 9 మందికి 300 గజాల నేలను ఒక తామర పత్రాన్ని ప్రకటిస్తా అని మీరు చెప్పిన విధానంగా ఒక్క మనవి కాదు, ఒక్క విన్నపము అంతకంటే కాదు, ఒక్కటి మాత్రం మీకు గుర్తు చేస్తాను, నా ధర్మం అది. అనేక మంది కవులు ఉన్నారు, ఇంకా వాళ్ళకు కూడా ఉద్యమాల నేపథ్యమై ఉండి ఉద్యమములో భాగస్వామ్యం ఉన్న వాళ్ళను గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఒక కవులైనా మరి ఈ కవుల కవిత్వాన్ని పాటలుగా మలుచుకొని కంఠసీమలను బగులగొట్టుకున్న గాయకులు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళిద్దరైనా వచ్చి కూర్చున్నోళ్ళ నుంచి మొదలు పెడితే లేచి నిలబడి తదేకంగా అలానే చూసిన ప్రజానికం కూడా ఒళ్ళంతా ఇట్లా ఊగిపోయింది, శివాలెత్తిండ్రు కదా. కాబట్టి ఉద్యమ కాలాన్నంతా గుర్తుపట్టాలి, ఉద్యమ కళాకారులనందరిని గుర్తుపట్టాలి. కొద్దిగా వెనక ముందు కావచ్చు, వాళ్ళను కూడా సముచితంగా గౌరవించాలని నేను ఇటు ప్రభుత్వానికి, నిన్న ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నా. నేను వాళ్ళను కూడా గౌరవించాలి. మీ మేనిఫెస్టోలో ఉన్నది, ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్లకు తలకు 250 గజాలు ఇస్తామని మీ మేనిఫెస్టోలో, మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఉన్నది కదా. దాన్ని మొట్టమొదటిసారిగా ముందు టర్ములో మీరు ఒక మనవి చేయాలని కోరుకుంటాను నేను. ఒకటి, అమరవీరుల కుటుంబాలను గుర్తుపట్టి వాళ్లకు ఆ నేపథ్యాన్ని కలుగజేయండి. తదనంతరము కళాశ్రేణులను ఒక సైనిక చర్య చేశారు కదా కళాకారులు, కవులు, ఆటగాళ్ళు, పాటకవులు ఒక్కరు కాదు కదా, ఇద్దరు కాదు కదా. మరి ఇందులో ప్రజానికానికి భాగస్వామ్యము లేదా? టోటల్ తెలంగాణ ఉద్యమ కాలానికి ప్రపంచంలో గుర్తుండే ఒక గౌరవం ఇవ్వాలని కోరుకుంటాను నేను. అంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా వాళ్ళని గౌరవించాలి కదా, ధర్మం. మరి ఈ 9 మంది కాదు కదా. ఉద్యమంలో మీ పాత్ర కీలకం అయినా కూడా మీలాంటి వాళ్ళని గత ప్రభుత్వం విస్మరించి భజన పర్లం మాత్రమే అందలం ఎక్కించిందనే ఆరోపణలు ఉన్నాయి. దానికి అందశ్రీ ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ నాగేష్ చెప్పదలుచుకుంటే తలనొప్పులు వస్తాయి. ఇప్పుడు అది ఎందుకు గడిచిపోయిన నేపథ్యాన్ని, నాది అమోఘము, అజేయము, అనితర సాధ్యమని అనుకుంటారు. కానీ నేను ఏ మెప్పు కోసమో, ఏ నేపథ్యాల కోసమో, ఏ ఊరేగింపుల కోసమో చేయలేదు. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న నానుడికి నన్ను గన్న వాళ్ళెవరో నాకు తెలియని నా జీవితంలో వీళ్ళందశ్రీ అందుకోసము ఉద్యమం ప్రారంభ దశలో చెప్పిన నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా మాట తెలంగాణ, నా పాట తెలంగాణ, సై ఆట తెలంగాణ, సాధించు తెలంగాణని కలగన్నవాణ్ణి. ఇక్కడ ఎవ్వరు సరిహద్దులు గీయకముందే తెలంగాణకు కారుడరు గీసుకున్నవాణ్ణి. అందుకోసము నేనేది చేసినా, నా మాటైనా, నా పాటైనా, నా జీవన బాటైనా, నాకు జన్మనిచ్చిన ఈ మట్టి కోసం మాత్రమే చేసిన తప్ప ఒక ప్రభుత్వం నన్ను గౌరవించలేదని వాళ్ళను ఏ రోజు నేను తక్కువ చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వము నన్ను తల మీద పెట్టుకుంటుందని వాళ్ళను కూడా నా తల మీద పెట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఎవరైతే నా తెలంగాణ తల్లికి విధేయంగా ఉంటారో వాళ్లకు బతుకంత విధేయంగా ఉండాలన్న తలంపు నాది. కోటి రూపాయలకు పులకించి పోయేటువంటి కాదు, కోట్లకు పడిగెత్తిన వాళ్ళు, కూటికి గతి లేని వాళ్ళు కోట్లకు పడుగెత్తి తెలంగాణను కొల్లగొట్టుకపోయిన వాళ్ళ కోసం మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది. నిజంగా ఒక పదం చెప్పాలి నాన్న, తాను విత్తనమవుతున్న కాలం వేలానికే నూరెల్లా అని ఎప్పుడో పోయం రాసుకున్నాను. కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం, కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణం. ఓ కవి, ఇప్పుడు నువ్వే వైపు? ఆశ్చర్యార్థమా? ఇప్పుడు నీ జీవనం ప్రశ్నార్థకమా అని ఏ రోజో చెప్పుకున్నవాన్ని. కాబట్టి
పోయిన ప్రభుత్వములో అందరికీ పూర్ణత్వమైన సన్మాన సత్కారాలు జరిగినాయని నేను అనుకోను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే ఒక్క మనవి మాత్రం చేస్తా నాగేష్. నిన్న ₹1,00,00,000 దెబ్బకు పాపము 300 గజాల దెబ్బకు చాలామంది మూర్ఛలో ఉన్నారు అనుకుంటాను. అంటే మేము లేమా ఆ ఉద్యమంలో అని, మా పాట లేదా ఆ ఉద్యమములో అని, మేము కవులము కాదా అనుకున్న వాళ్ళు ఉన్నారు. మరి సారు సంకనాకిన నేపథ్యాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? సారుకు సలాములు గులాములు చేసిన మీరు సారు నడుపుకోవాలి. మరి ఇక్కడికి ఎందుకు కాలు దువ్వుతున్నారు? ఒడుకందానా ఒడుకనోడ ఆడున్నవురా అంటే వస్తా ముందే పోతా ముందే అంటే ఎట్లుంటుందయ్యా? అక్కడ మీరే ముందు వరుసలా, ఇక్కడ మీరే ముందు వరుసలైతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. అక్కడ నష్టం జరిగిన వాళ్ళకు కానీ, గత ప్రభుత్వంలో నష్టం వాటిల్లిన వాళ్ళను కానీ, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా ఒక్కడే చెప్తున్నాను, ఉద్యమ కాలానికి మొత్తం ఒక గౌరవం ఇవ్వాలి. వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ తెలంగాణమ్మ బిడ్డలే కదా. అందరూ తెలంగాణ మాత విముక్తి కోసమే, ఆ తల్లి విముక్తి కోసమే కదా పాటుపడ్డది. అరే ప్రాణాలు పోగొట్టుకున్న జీవితాలు ఇంకా అల్లాడుతున్నాయి. ఆ అమరవీరుల కుటుంబాలను ఫస్ట్ చూడండి, వాళ్లకు సముచితమైన గౌరవం ఇవ్వండి. తదనంతరము పాపము నిన్న ఒక ఆయనే ఇప్పుడే అందిన వార్త, నేను తెలంగాణ శ్రేణులకు నేను మూల స్తంభాన్ని కదా, నాకెందుకు ఇయ్యరు అని పాపము ఫోన్లు చేసుకునే స్థితి దాకా పడిపోయిండ్రురా మీరు. మీరేలిన ఏలుబడిలో ఎవడన్నా అడిగినారా మీ పాలు? మీ పాట మీది కాదు, పయనం మీది కాదు, ఉద్యమం మీది కాదు. మేమే పెద్దలమని గద్దెలెక్కి విర్రవీగిన మీ తనము తలకిందులుగా అంగనే ఎందుకురా యాచన జీవితం? పాపము వీళ్ళు కూడా చాలా గమ్మత్ చేసిండ్రు. నాగేష్ ఒకసారి లోకానికి తెలవడానికి చెప్తున్నాను, మొత్తం 11 మంది వాళ్ళు అనుకున్నది, గుర్తించాలనుకున్న వాళ్ళను ఆ వేదిక మీద. వాస్తవానికి ఈ 11 మంది తదనంతరం ఈ 10 నెలల గడువులో వచ్చిన వాళ్ళు. కానీ దీనికి మూల సూత్రం ఒకటి, అందశ్రీకి ఫస్ట్ సత్కారం ఆయన ఏమడిగినా చేద్దామన్న తలంపులో చాలా చల్లడితే నన్ను వదిలేయడమే మీరు నాకు సముచితంగా ఇచ్చిన గౌరవం అని నేను 10 నెలలుగా దాటవేస్తూ, సంవత్సర కాలంగా దాటవేస్తూనే వస్తున్నాను. తదనంతరము సచ్చీయ లోకాన పోయిండో గద్దరన్న, ఆయనను గౌరవించాలనుకున్నారు. కానీ ఈ ఇద్దరే కాదు కదా అన్నప్పుడు వాళ్లకు, వాళ్ళ ఆలోచనకు నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పవలసింది చాలా బలంగా చెప్పుకోవాలి. మేము కళాకారులమని చెప్పుతున్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడు, తెలంగాణ ఉద్యమం కోసము రేవంత్ రెడ్డికి ఏం తెలియదు అని మాట్లాడుతున్న వాళ్లకు ఒక మనవి చేస్తాను. మీరు తెలంగాణ ఉద్యమంలో అన్ని తానయి వెలుగొందిన మీరు ఇవ్వనికి ఏం చేసిండ్రురా? మరి ఏం ఎలుగబెట్టిండ్రు, ఏం పొడిచిండ్రు? మరి మీరు 100 కోట్ల చండీ యాగం మన సొంత ఆస్తిగా చేసుకున్నాం కదా. నిన్న సెక్రటేరియట్లో చేసిన సభకు మీ చండీ యాగము తూకము రాగలదా? సారు సయాన కవి కదా అని నలుగురు పొగిడితే నిజంగా నేను కవినే అని 100 కోట్లు పెట్టి తెలుగు ప్రపంచ మహాసభలు చేశారు కదా. నిన్నటి 9 మందికి గట్టిన పట్టాభిషేకం ముందు నువ్వు 1000 మంది కవులను పిలిచి వేదికల మీద ఊరేగిన కాలము నిన్నటి దాని మీద మోకరిల్లగలదా? మోకరిల్లిన తూకం రాగలదా? సత్యాలు మాట్లాడితే చాలా కటువుగా ఉంటుంది నాగేష్.
ఏది చేసినా మీ చుట్టే తెంపుకున్నారు, ఏది చేసినా మీ కుటుంబం చుట్టే తెంపుకున్నారు, ఏది చేసినా మీ కులము చుట్టే తెంపుకున్నారు, ఏది చేసినా మీకు భజన మండలి ఉన్న వాళ్ళని అందలా లెక్కించుకున్నారు. మరి నిన్నటి 9 మందికి ముఖ్యమంత్రికి ఏమి చుట్టరికం ఉన్నది? కులమా? కాదే. 1948లో దాడిలో రజాకాళ్ళ చేత నిర్దాక్ష్యంగా చంపబడ్డ బండి యాదగిరిని ఎవ్వడరా గుర్తుపెట్టుకున్నది? మీరు ఉద్యమంలో ఉన్నారు కదా, ఉద్యమాలకు మీరే ఊపిరి పోచిండ్రు కదా, మీ నుంచే ఉద్యమాలు పుట్టినాయి కదా. బండి యాదగిరిని గుర్తుపెట్టుకున్న వాళ్ళెవర్రా? రారా అంటే మీకు అంత అహంకారమే. వెనక్కి నిజంగా మీ విధానమే నాకు అహంకారమురా. రానపోతే నాకు బుద్ధి తీరదు. మరి గూడాంజన్న కూడా చెప్తాను. వస్తున్నా పక్షవాతం వచ్చి నేల మీద పడిపోయి ప్రాణాలను అరిచేతుల పట్టుకొని 3 ఏండ్లు అల్లాడిన మా గూడాంజన్న ఒక్కసారి శ్రీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును చూసి చనిపోదామని అల్లాడిండు కదరా. ఏ ఒక్క రోజన్నా కన్నెత్తి చూశారా? పన్నెత్తు పలకరించారా? మీ తపేదారులు పోయి నిప్పుల మీద నీళ్లు తల్లినట్టుగా మాట్లాడి ఏదో చేతుల సాటుకు పెట్టి వచ్చినంత మాత్రాన ఆయన జీవితము చల్లబడ్డదా? మీ సారెందుకు రాలేదురా ఆ మహాకవిని చూసేటందుకు? ఆ చేదు హిమాచలము తలదిప్పి చూసే గద్దరు, ఒక్కసారి గజ్జగట్టి నేలను దంతే భూతల్లి పులకించిన గద్దరు మరణించకముందు నీ గేటు కాడ ఎన్ని గంటలు నిలబడ్డాడు? కనీసం వచ్చి పలకరించిన పాపాన పోయిందా? ఉడుతుందా నాగేసి ఇంటర్వ్యూ అలా మాట్లాడదలుచుకుంటే? చాలా విషయాలు మాట్లాడచ్చు, కానీ అదుపు లేకుండా మాట్లాడొద్దు. తెలంగాణ తాత జాగిరులాగా చెయ్యని పాపాలు లేవు, దొయ్యని ఆస్తులు లేవు. మీకు ఈ వేదిక మించి ఒక మాట చెప్తున్నాను. అందశ్రీకి 1 కోటి రూపాయలు ముట్టినాయి కదా, 300 గజాల జాగిచ్చారు కదరా. అరే తునప్రాయం 100 కోట్లు ఇచ్చిన 100 ఎకరాలు ఇచ్చిన లెక్క చెయ్య. ఇదే పాయంగా ఉన్న పరంగా నాకు ఇచ్చిన వాళ్ళ 1 కోటి రూపాయలను, వాళ్ళ 300 గజాలను తునప్రాయంగా విస్మరించగలను. మీరు సంపాదించుకున్న ఆస్తులు ప్రజలకు పంచేయగలరా మరి? అరే చాలు కాళ్ళు పట్టుకొని పదవులు తెచ్చుకున్న మీరు 10 ఏళ్ళు ఏలుబడిలో సంపాదించుకున్న మీ సంపాదన నా తెలంగాణ ప్రజలకు పంచేయగలరా? ఇలాగనే ఉంటా నిలువెల్లా. మా అయ్య ఇచ్చిండా నాకు ఆస్తి? మా అమ్మిచ్చిపోయిందా నాకు ఆస్తి? తల్లి చచ్చిన కుక్క పిల్ల నా బాల్యం, కుక్కలు తరుముతున్న కుందేలు పిల్ల నా బాల్యం, మృగాలు చుట్టుముట్టిన జింక పిల్ల నా జీవితం. మా నాన్న ఒక మాట చెప్పేది, సద్ది తిన్న రేవుదలు వాళ్ళ బిడ్డ సచ్చదా కన్నం పుడుతుందని. మరి కోటికి లేని కవులను 7 కవులు ఉన్నారు, 2 పెద్దవాళ్ళు ఉన్నారు. పాశం యాదగిరి అన్న ఏం సంపాదించుకున్నాడు ఇక్కడికి వచ్చి? ఇక యాదగిరిరావును ఎవరు గుర్తుపట్టారు? బండి యాదగిరి ఎవ్వనికి తెలుసు? అటు కమ్యూనిస్టులు, ఇటు తెలంగాణ నేపథ్యము కలిగిన మహా ఎప్పుడన్నా బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి. కానీ ఈ విషయంలో ఒక్క మాత్రము యాదగిరికి ఆకాశం ఎత్తిన మా భూమి సినిమాకు చేతులెత్తి దండం పెట్టాలి బి నరసింగరావు సారుకు. ఎందుకంటే అతను ఆ రోజు ఆయనను పట్టుకోపోతే నిన్న కూడా ఈ ప్రజకు రావడానికి ఆయన చుట్టాలు ఎవరున్నారో, ఆయన ఊరేదో
అని ఎంత సమయం పట్టిందో ఎవరికి తెలియదు. మా భూమి సినిమాలో సత్యలోకాన పోయిండో ఆ యాదగిరన్న పాటను పాడి ఆకాశమెత్తు కీర్తినార్చించిన గదరన్న కూడా నేను శరణాగతి చెప్తున్నాను. నరసింగరావు సారు కూడా శరణాగతి చెప్తున్నాను. ఎండి తెర మీద పగిలిన గుండె తెరలను నైజాము కాలపు నేపథ్యానికి గోరిగట్టిన గీతం. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లెవోతావు కొడుకో. అసలు వాస్తవానికి ఇది ఒరిజినల్ పాట కాదు నాగన్న. మీకు వచ్చిన పాట ఒకసారి వినిపించండి మరి. లే అది అక్కడ దొరలుంటారు నల్గొండ జిల్లాలో, ఆ దొరల మీద రాసిన పాట. ఇది నా నిప్పుల వాగులో ఆయన సినిమాలో పెట్టిన పాటను భద్రపరిచాను. ఆయన ఒరిజినల్గా జన్నారెడ్డి అని, జన్నారెడ్డి దొర అని, ఏ బండ్లెవోతావు కొడుకో నా కొడుక జన్నారెడ్డి అని, ఇది రెడ్డి ఉంటుంది పేరు, కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు తెలియదు. కానీ ఆ బండి యాదగిరిని నిన్న నిజంగా తెలంగాణ అంతా పులకించిపోయిందయ్యా. ఏమున్నదిరా మీ అహంకారాలకు పక్షవాతం వచ్చుడు తప్ప ఏం తీసుకుపోతారయ్య రేపు. భూమి నాది అని భూమి పక్కున నవ్వు, దానయీనును చూసి ధనము నవ్వు, కథన బీతును చూసి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురభేమ. మాది 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 అనుకుంటిరి, ఏది మీది ఇప్పుడు? ఇవన్నీ చూస్తుంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది మనిషి అంటే ఇవన్నీ సందర్భాలు చాలా వరకు మనం అనువదించుకోవచ్చు కదా. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎందుకు లేడాయా? నిన్న 9 మందికి పట్టం కట్టిన గలం మీ గట్టిగా వినిపిస్తే మేము అందరు వ్యక్తి వాళ్ళు చూసిన వాళ్ళు కూడా మీ గలాన్ని మళ్ళీసారి గుర్తు. ముఖ్యమంత్రి తన క్యాబినెట్ అంతా మనుషులుగా ఆలోచించిండ్రు కాబట్టి నిన్నటి ఆ 9 మందికి ఎంతటి గౌరవం ఇచ్చారు. తెలంగాణ నేలంతా పులకించిపోయింది. ఇప్పుడంతా పాపము చాలా మందికి ఒక్క విషయం ఒకటి నవ్వాలయా. వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు పాపం అడిగారు గౌరవంగా, తండ్రి మీకు ప్రభుత్వం సముచితమైన గౌరవించుకోవాలని చెప్తున్నారు, మీకు అంగీకారమేనా అని నోరిడిసి అడిగినప్పుడు ఒక్కరిద్దరు మాట్లాడిన సందర్భం నవ్వొస్తుంది ఇప్పుడు నాకు. వాళ్ళు శాలువ సత్కారం ఇదెందుకు మాకు అనుకున్నారు తప్ప తదనంతరం జరిగిన పరిణామక్రమానికి ₹1 300 గజాల జాగినప్పుడు నిలువెల్ల నాకు తెలిసి కుప్పగూలిపోయిందని చెప్తాను. అవయ్యా మీరు పైసలు వద్దనుకున్నప్పుడు మీరు ప్రతిభావంతులైనా ఇవి తీసుకున్న వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు తక్కువనే, తీసుకున్న వాళ్ళంతా తక్కువనా? రెండు వైపులు ఆలోచించాలి. ఇక్కడ ఇచ్చేవాళ్ళు తక్కువనా, తీసుకున్న వాళ్ళు తక్కువనా? అందుకోసము వచ్చని చాలా గొడవ పక్కన పెడితే ఇవాళ నిన్న మీరు అవి స్వీకరించుంటే మీకు కూడా అంతటి సముచితమైన గౌరవం మీరు కూడా పొందేవాళ్ళు కదా. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, పేర్లు కూడా నాకు తెలియని పేర్లు లేవు ఇక్కడ. చాలామందికి ఇప్పుడు అందశ్రీ సూత్రధారి అనుకునే భ్రమంలో కూడా ఉన్నారు. దీని కర్మ కర్త క్రియ మొత్తము రేవంత్ రెడ్డి మాత్రమే. ఆ ఆలోచన తనదే, ఆ ఆచరణ తనదే. నిన్న పట్టము కట్టడానికి వాళ్ళ పార్టీ శ్రేణులు పెద్దలు అందరూ నిర్ణయించుకోరే. ఆ నిర్ణయం అందరు చేసిన ఉమ్మడి నిర్ణయం, ఒక్కడి నిర్ణయం ఆవే మన అక్కమ్మగని సొమ్ములాగా ఒక్కడి నిర్ణయం చెల్లుబాటు కాదు కదా ఇక్కడ. ఇంకా తెలంగాణ తల్లి విగ్రహ వేదికనే మీ అందరికీ సత్కారం జరిగింది. కానీ తెలంగాణ తల్లి విగ్రహం మీద విపరీతమైన విమర్శలు, కొంతమంది పాలాభిషేకాలు చేశారు. ఈ విగ్రహం అసలు తెలంగాణదే కాదు, తెలంగాణ తల్లి విగ్రహం దరిద్రంగా ఉంది, తెలంగాణలో ఉన్న అమ్మలు అక్క చెల్లెళ్ళు ఆభరణాలతో నిండుగా ఉంటారనేది చాలా విమర్శలు. కిరీటం కావచ్చు, ఎడమ చేతిలో బతుకమ్మ, నడుముకి వడ్డానం, వాళ్ళు రకరకాలుగా చెప్పారు. ఒక పట్టు చీర, వాటిపైన మీరు డైరెక్ట్గా అంటే మీ పాటలో కూడా జయ జయ హే తెలంగాణలో కూడా ఆ వర్ణన స్పష్టంగా కనిపిస్తుంది. బహుజన శ్రామిక మహిళగా ప్రభుత్వం
ఆ విగ్రహాన్ని అంటే మీలాంటి వాళ్ళ నుంచి గతంలో గీసిన చిత్రకారులందరి నుంచి కలుపుకొని తీసుకొచ్చి ఊర్లలో ఒక శ్రామిక మహిళ ఎలా ఉంటుందో అలా తీసుకొచ్చి పెట్టిన విగ్రహం. మరి ఇప్పుడు నిజం చెప్పాలనా అబద్ధం చెప్పాలా? ఏదైనా సరే ప్రజలకు తెలియాలి కదా. నిజం చెప్పాలనా అబద్ధం? నిజమే చెప్పాలి. నిజం చెప్తేనే కదా. నిజమే చెప్పితే మాత్రం తెలంగాణ తల్లి ఒక విశ్వదర్శనంగా ఒక కవి చెక్కిన బొమ్మ మాత్రమే. ఫస్ట్ గత పాలకులు ఇప్పుడున్న పాలకుల ఊహలు కాదు, చిత్రకారుల నేపథ్యాలు అంతకంటే కాదు. ఒక కవి 12 సంవత్సరాలు చెక్కిన తెలంగాణ అమ్మ అనే బొమ్మ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లీ నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ అనే అమ్మ బొమ్మ ఉంటుంది చూడు. అది కదా అసలు అమ్మ బొమ్మ. ఇప్పుడు తెచ్చిన అమ్మ బొమ్మకు, పోయిన గతకాలపు ప్రభుత్వపు అమ్మ బొమ్మకు చూసినప్పుడు నేను వేదిక మీద కూడా చెప్పిన కదా నాన్న, మనకు కిరీటాలు కావాలి అన్నప్పుడు దేవత దేహానికే కిరీటం ఉంటుంది. నగేష ఎప్పుడు మాట్లాడాలి మీకు? దేవత దేహానికే కిరీటాలు ఉంటాయి, మానవ దేహాలకు కిరీటాలు పెట్టరు. బతుకమ్మ మీ ప్రాపగండకు వాడుకోవడానికి దాన్ని కీర్తించినట్టు ఆ రోజు ఎడమ చేతిలో బతుకమ్మ అన్న నేపథ్యానికి వీళ్ళు కుడి చేతిలో బతుకమ్మను అమర్చారు. ఒక రహస్యం చెప్తున్నా మీకు, కుడి చేత ఏది బట్టినా సచ్చిన కుండ పెడతారా కుడి భుజం మీద, నీ తల్లి ఎడమ భుజం మీద ఎడమ చేతును తాంబాలం బతుకమ్మ బట్టి ఇగో కుడి మునివేళ్లతోటి తాంబాలం పట్టుకొని అమ్మ బతుకమ్మని ఎత్తుకుంటుందిరా అని చెప్పింది కూడా అందశ్రీయ. పాపం ఇప్పుడు అని వాళ్ళు భరించలేరు. కానీ బతుకమ్మ ఉండడము దోషమనను, కానీ బతుకమ్మ కూడా దేవతే కదా. ఇక్కడ నగేష్ కిరీటము ధరించిన దేవత దేహము దేవతే, బతుకమ్మ కూడా ఇక్కడ దేవతనే ప్రజలకు. మరి దేవతను ఎత్తుకుంటుందా? ఆ దేవతను మానవ దేహాలు ఎత్తుకుంటాయా? చెప్పు. దేవతను మానవులు ఎత్తుకుంటేనే దేవతగా. కాబట్టి దేవతల గొడువ, స్వర్ణ కిరీటాల గొడువ ఆ రోజు ఆ దేవతను తెచ్చేటప్పుడు నిజంగా ప్రజలను ఎవరినన్నా సంపాదించారా? మీకు అధికారం ఇచ్చిన ప్రజలను ఎవరినన్నా సంప్రదించారా? లేకపోతే కవులను సంపాదించారా? కళాకారులను సంపాదించారా? మేధావులను సంపాదించారా? లేకపోతే తెలంగాణ భూమిపుత్రులను ఎవరినన్నా సంప్రదించారా? లేదు. మన నిర్ణయం సారే కదా సర్వానికి, సారే కదా సర్వానికి, సారే కదా సర్వానికి. ఏది చెప్పితే సార్ అది చెప్పితే అదే మంచిదే. నా పాటను 10 ఏళ్ళు హేళన చేస్తూ ఒక మాటని వాళ్ళు గుర్తు చేస్తున్న ఒట్టిగానే. ఇది అహంకార ప్రవృత్తిగా కాదు. శ్రీ రఘునందన్ రావు గారు అసెంబ్లీలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఏ పాటతోటి అధికారంలోకి వచ్చినామో ఆ రాష్ట్రానికి పాట ఉండదు ఆ దిక్కుమాలిన వాళ్ళని అడిగినప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పుతూ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేస్తూ ఎవడన్నాడు జయ జయ తెలంగాణ గీతం రాష్ట్ర గీతం అని? మేమనలేదే. అత్యంత నిర్లక్ష్యంగా మీరు ప్రకటించుకొని ఏ ముద్రలు లేవే మేమన్నామా? అది రాజముద్రే లేదు, ఎందుకు పాడుతున్నారా అని అవహేళన చేసిన మీ ఆత్మద్రోహాలకు కాలం ఎంత గొప్ప పాఠం చెప్పింది తండ్రి. కాలం ఎంత గొప్ప పాఠం చెప్పింది తండ్రి. మీరు ఆకాశం ఎత్తుకొచ్చిన అమ్మకు
మీరు కూడా రాజముద్రలు వేసుకోపోతుంది కదయ్యా, మీరు అధికార ముద్రతోటి ప్రకటించపోతుంది కదయ్యా. ఇప్పుడు మీది అనాధికార బొమ్మ. నిన్నటిదాకా ఊరేగిన మనమ్మ ఇయ్యల్ల అనాధికారపు బొమ్మ. మరి అసెంబ్లీలో పెట్టి ఇవాళ అధికార ముద్రతోటి ఆవిష్కరించిన అమ్మ. నిజంగా ఆ అమ్మను గుళ్ళలో పెట్టుకుందాం. ఈ అమ్మను గుండెల్లో పెట్టుకుందాము. ఏ తెలంగాణ తల్లి నిత్యము బతుకమ్మ ఆడదు, ఏ తెలంగాణ తల్లి నిత్యము బోనమెత్తుకొని తిరగదు, ఏ తెలంగాణ తల్లి పనులకు పోయినప్పుడు స్వర్ణాభరణాలు ధరించుకొని నడవదు, ఏ తెలంగాణ తల్లి ఆ పూట ఎలా గడిస్తే తెల్లారుతుంది తండ్రి అని ఎదురు చూసిన తల్లులు, ఆ పూట కల్లాడిన మా అమ్మలు బక్కపరచనుండకపోతే మీ దరిద్రపు మొఖాలకు దరిద్రంగా కనకబడకపోతే దర్భంగెందుకు కనబడుతుందయ్యా? ఎండితెర సినిమా గుండెతెర సినిమాకి ఎంత తేడు ఉంటుందో, నిన్న ఎండితెర అధికారపు తెర, ఇప్పుడు ఇళ్ళ గుండె తెర, మట్టి తెర, మనిషి తెర. అపూటమైన ఈ మట్టి తల్లికి, అపూటమైన నా తెలంగాణ జాతి చిహ్నంగా, నా తెలంగాణ జాతి అమ్మగా ఒక్కటి అనొచ్చు, చెయ్యి అనకాడ వాళ్ళకు చెయ్యి గుర్తున్నది కాబట్టి ఒక్క సందిగ్ధ అవస్థ ప్రజలలో గూడుగట్టుకోనున్నది. కానీ ఆ చెయ్యికి 100 దేవుళ్ళ బొమ్మలను వాళ్ళు ఆవిష్కరించారు. బుద్ధుడు కాంగ్రెసు అస్తమేం కాదు కదా, సాయిబాబా అనేక బొమ్మల సింబాలిజము తీసుకొని ఆశీర్వచనమైన అనిర్వచనీయమైన ముద్రను, అది అభయ అస్తమే తప్ప కాంగ్రెసు అస్తమని మాత్రము అనుకోవడానికి లేదు. ఈ భ్రమ నుంచి కూడా మనం బయటపడదాం. ఒకసారి మీ చేతిలో ఉన్న పేపర్లో జై జై హే తెలంగాణ చరణాలన్నీ అంటే ఈ సందర్భంగా వినిపిస్తే. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటే నేను చెక్కుకున్న అమ్మ బొమ్మ, మా అమ్మ బొమ్మ 4.5 కోట్ల ప్రజలకు ఒక విశ్వదర్శనము చేసి చెక్కిన బొమ్మ ఇది. జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీ రాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. స్వరాష్టమై తెలంగాణ స్వర్ణయుగమన్న గీతం ఒక్క రీతిగా కాదు, ఇళ్ళ పూర్ణత్వంతో పదపదాన నీ పిల్లలు. మీరు 31 జిల్లాలు మన దిక్కుమాలిన ఆలోచనలు, కవి రచన మారకూడదు కదా, వాడికి పూర్ణత్వము చేకూరాలంటే పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి, ఆరుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల, బృహత్కథల తెలంగాణ కోటీలింగాల కోన జై తెలంగాణ. ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగుల తొలి ప్రజాకవి పాలకురికి సోమన్న, రాజ్యాన్ని ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవిరాజై వెలిగదిశల కంచల్ర గోపన్న జై తెలంగాణ. కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథ సూరి మా మెతుకు సీమ గన్న బిడ్డ, ధూళికట్టనేలినట్టి బౌద్ధానిక బంధువతడు దిగ్నాగుని గన్న నేల, ధిక్కారమే జన్మ హక్కు జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ భాగ్యనగరి. గోలుకొండ నవాబులు, గోలుకొండ అన్నప్పుడే నవాబులు కదా, చార్మీర్ అన్నప్పుడే నవాబులు కదా. చాలామంది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రమాయం ఉన్నది, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు భాగ్యనగర్కి నా గీతానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ నగరానికి భాగ్యనగరం అనే ఒక పేరున్నది కదా. నా తెలంగాణ తల్లి అమ్మతనం ఉన్నట్టే
ఈ హైదరాబాదు నగరానికి పూర్వం భాగ్యనగరము. అందుకోసం గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు అని ఎక్కడ ఇది పోతనది పొరిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలిగే చార్మినారు జై తెలంగాణ. రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచల్రా సర్వజ్ఞ సింగ భూపాలుని బంగారు భూమి వాణి నా రాణి అంటూ నినదించిన కవికుల రవి పిల్లల మర్రి చినవీర భద్రుడు మాలో రుద్రుడు జై తెలంగాణ. సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ దండు నడిపే పాలమూరు పండుగోళ్ళ సాయన్న జై తెలంగాణ. కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు డప్పుడమురుకము డక్కి శారద స్వరనాదాలు పల్లవుల చిరుజల్లుల ప్రతిబుల్లము రంజిల్లగా అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణము జై తెలంగాణ. జానపద జనజీవన జావలీలు జాలువార జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర వేల కొలదిగా వీరులు నేల ఒరిగిపోతేనేమి తరుగనిది నీ త్యాగం మరువనిది శ్రమయాగం జై తెలంగాణ. బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి విరిచే జన విజ్ఞానము నీ కీర్తిని పెంచాలి తడబడకుండా జగాల తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి జై తెలంగాణ. సిరివెలుగులు జిమ్మె సింగరేని నల్ల బంగారం సిరివెలుగులు విరజిమ్మె సింగరేని బంగారం అనువనువున కనిజాలే నీ తనువుకు. అరే ఇక్కడ రాసినోడు బతికే ఉన్నాడు కదరా, మీరెందుకు ఏలు పెడతారు? మీకే అర్హత ఉన్నదని పెడతారు. ఒక కవి రాసిన గీతములో, ఒక కవి రాసిన పలుకుబళ్ళల్లో, ఒక కవి రాసిన పద్యములో, ఒక కవి రాసిన పంక్తులల్లో ఏ అర్హత ఉన్నదని ఏలుబెట్టి మాది అన్న దిక్కుమాలిన తనం మీ భావ దరిద్రానికి ఇది ఒక పరాకాష్ట. సిరివెలుగులు జిమ్మె సింగరేని నల్ల బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువున సింగారం సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పద సిరులు బండే సారమున్న మాగానమే కదా మాయద జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ గోదావరి కృష్ణమ్మలు మన బిళ్ళకు మల్లాలే. కర్ణాటకది రాయలసీమలు తూములు వలుగొట్టి నీళ్లు మలుపుకపోయినట్టు. అరే సినుకుబడితే నేల తడుస్తద్దప్ప తడుస్తద్దప్ప అంటే సారు సయాన కవి కదా అంటే నువ్వు రాసుకోవాలి కానీ పక్కోని పక్క మీద కొరగడం ఎందుకే దిక్కుమాలిన తనం కాకపోతే. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు వండాలి, పాలకుల కలలు కాదు. ప్రజల కలలు వండాలి. ఇది కదా కవి నిర్ణయము. మీరు కవులు అందులో ఏలు పెట్టి ఇందులో ఏలు పెట్టి ఎందుకే మీకు ఈ తొందరపాటు? ఏమైంది? మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం. ఎందుకు వస్తారా? ఎందుకు రావాలనే మీరు? ఇంకా ఏమన్నా కూడిన మిగిలిన భూములు కొల్లగొట్టడానికా? ఇంకా ఏమన్నా మీరు అవమానించడానికి ఇంకేమన్నా కన్నడ బన వాళ్ళు లెక్క చేసుకున్నారా? వాళ్ళని అవమానించడానికా? మళ్ళీ వస్తాం. వచ్చి ఏం చేసిండ్రు? ఇదివరకు 10 ఏళ్లలో వచ్చి ఏం చేసిండ్రు మీరు? మళ్ళీ వచ్చి ఏం చేస్తారు? అరే మీ అధికారం మీదున్న దాహం ఏ ప్రజల మీదకు మీకు ప్రేమ ఉన్నది? ఏమయ్యా పాలు ఎసరు పెట్టి బంగారు బియ్యము సారు ఇంటికాడ నుంచి చేస్తే మా ప్రజలంతా మీ ఇంటికాడ వండుకొని తింటారా? మీరు పెట్టిన అన్నమేనా తెలంగాణ ప్రజలు? దరిద్రులారా, తెలంగాణ పెట్టిన అన్నమురా మీరు తినేది? తెలంగాణను దోచుకున్న సంపదరా మీరు? అంత అహంకారంగా తలతోక లేకుండా
అరుస్తున్నది. సంస్కారం అవసరం కదా. ఏలుకున్నారు కదా 10 ఏళ్ళు, చాలలేదా? మళ్ళీ వస్తాం. వచ్చేనాడు ఒత్తురు తీయవయ్యా, ఎవడొద్దన్నాడు? ప్రజాస్వామ్యం కదా. మళ్ళీ వాళ్ళు వస్తారు. మళ్ళా అరే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. మధ్యాహ్న మా ప్రజలేం కావాలరా? మధ్యాహ్న మా తెలంగాణ ఏం కావాలి? మీరు పోటీ పడి దోచుకుంటా పోతున్నప్పుడు. అంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు, చెప్పిది కదా. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ? కనుదెరిసిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు చాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడిదో కాదు, అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిరు కాదని కాలజ్ఞానమే చెప్తే కదరా మీకు. దాని కల్లారా చూచిండ్రు కదా. మీరు చేసినట్టు ఈ అధికార పార్టీ చేస్తే మీరు పోయినట్టు కూడా వీళ్ళు కూడా పోతారు. మీ ఇద్దరి మధ్యన తెలంగాణకు శరణాగతైన వాడు అధికారంలోకి వస్తాడు. మళ్ళీ వస్తాం తాత జాగిరా, మళ్ళీ వస్తాం. ఏ అవ్వయ్య సంపాదించిపోయిన ఆస్తి అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలది, ప్రజలది. మీరనుకున్న తెలంగాణ ప్రజలు ఓటర్రే అనుకున్నారు బిడ్డ. చెప్పింది కదా, ఓటరు చేతికి కోటరున్నంత కాలం మీ ఆటలకు అద్దు అదుపులుండయి బిడ్డ. ఓటరు సూటర్ అయినప్పుడు మీకు సుక్కలు చూపెడతాడు కొడుక అని చెప్పిన కదా. ఒకవేళ ఓటర్ను వీళ్ళు కోటరు చేసినా వాడు తదనంతరం సూటర్ అవుతాడు. నేను ఒక్కరోజుకు సరిపోయిన కాలజ్ఞానం చెప్పలే. ఈ నేల వర్ధిల్లినన్ని రోజులు నేను చెప్పిన కాలజ్ఞానం నడుతుంది బిడ్డ. ఈ రాజకీయాలని పక్కన పెడితే ఈ 12 నెలల పాలన సింగిల్ వార్డులో ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ రాజకీయం అడిగినావు కదా నువ్వు. అంటే రాజకీయాలు పక్కన పెట్టమంటున్నా, తెలంగాణని నిలువెత్తు చూసిన, తెలంగాణ కోసం గలమెత్తిన, తెలంగాణ పదాన మీ ప్రతి పదంలోనే కనిపిస్తుంది. ఒక సింగిల్ వార్డులో, సింగిల్ వార్డులో అంటే ఒక్క 10 నెలల పాలనను నాగేష్ సింగిల్ వార్డులో చెప్పడానికి వీలు పడదు. చెప్తున్నాను. అది కూడా నిన్నటి ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాలనను వాళ్ళు ఏమీ చెయ్యలేదు అనడానికి వీల్లేదు. వాళ్లకు దోచింది వాళ్ళు చేశారు. పాపం ఈ 10 నెలల్లో వాళ్ళు చేసిన అప్పులు పూడ్చుకోవడానికి వీళ్ళు అల్లాడుతున్నారు. వాళ్ళు చేసిన పొక్కలు ఉన్నాయి కదా తెలంగాణకు, అవి పూడ్చుకోవడానికి వీళ్ళ 10 నెలల జాగ కాదయ్యా. కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళకు 5 ఏళ్ళు ఇస్తే వీళ్ళు చేసిన పొక్కలన్నీ మూసి తెలంగాణ నిటారుగా నిలబెట్టినప్పుడు ఈ అధికార పార్టీ మీద కూడా అడుగుదాం. తెలంగాణ తలంచుకున్నది మీరు గుద్దుమన్న కాడ గుద్దిందే అనుకుంటారు ఓట్లు. వాళ్ళు చాలా చైతన్యవంతులు. ఈ ప్రపంచ పటములో ఫ్రెంచి విప్లవానికి ఎంత చరిత్ర ఉన్నదో తెలంగాణ సాయుధ తెలంగాణ పోరాటపు ఈ మట్టికి అంతే చరిత్ర ఉన్నది. అందుకే నిన్న బండెనక బండి గట్టిన యాదయ్యను తల మీద పట్టుకొని ఎత్తుకురావాల్సి వచ్చింది. విప్లవ కాలాలలో మీ గడీలను ఎల్లగొట్టిన కాలములో ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, కత్తి మనది, సుత్తి మనది, పారమనది, పలుగు మనది, దొరయేందిరో వాని పీకుడేందిరా, నడుమ జాలిము కోరురే ఉసుకజ్జులు. దొరెవడే ఇక్కడ తెలంగాణలో. ఒక సత్యం చెప్పనా, కటువుగుంటదేమో, మాలోడు, మంగళోడు, శాలోడు, మాదికుడు, కుమ్మరుడు, కమ్మరుడు, బైన్లోడు, భట్రాజోడు, బాపనుడు, రెడ్డోడు అని ప్రతి కులాన్ని అలానే మాట్లాడతాం కదా. మీరు ఎలుమొల్లంటే సరిపోతుంది కదా, దొరలెందుకు? ధర తగ్గిన తత్వం కాకపోతే ఇంకా దొరలావే మీరు. ప్రజాస్వామ్యాలలో రాజులు ఉండరు, ప్రజాస్వామ్యాలలో దొరలు ఉండరు. ఎక్కడ ప్రజలే
నిర్ణేతలు ఇక్కడ ప్రజలే, నిర్మాతలు ఇక్కడ ప్రజలే, చరిత్రకారులు అనామకులు అనుకుంటాము కాదు తండ్రి. ఇయ్యల్ల నాకే కీర్తి తెలంగాణ ఉద్యమం ఇచ్చింది కదా, నాకు ఇయ్యల్లొచ్చిన ఈ గౌరవం తెలంగాణ ఉద్యమ కాలం ఇచ్చింది కదా. ఇయ్యల్ల మీసం మెలేసి నిలబడను అంటే ఈ తెలంగాణ మట్టిచ్చిందే కదా. తెలంగాణ మట్టి ఎంత రోషము గలదో చెప్పనా. నేను పోతుగడ్డలో పుట్టినోన్ని. పోరాట మా ఇల్లుకు వాకిలిలాగా వీరభైరాన్ పెళ్ళి ఉంటుంది, నా పక్కన కిలాచాపురం ఉంటుంది, అటు సర్వాయి పాపడ్, ఇక్కడ సాయుధ తెలంగాణ పోరాటపు పోతుగడ్డ వీర బైరాన్ పెళ్ళే నా తలదాపున్నే ఉంటుంది. జనగామ ఇప్పుడు నా ఊరు దొంగల దొడ్డిలో కలిపినరట, అది కూడా యథాస్థానానికి వస్తుంది. నాది ఉమ్మడి ఓరుగల్లు జిల్లా కదా, నా తాలూకా జనగామ కదా, నా కాన్సెన్సీ ఈరోజు కూడా జనగామే కదా. మీ సిద్దిపేటను జిల్లాను చేసుకోవడానికి ఎన్ని మండలాలు కొల్లగొట్టుకున్నారా? మా కొమరెల్లిని కొల్లగొట్టుకపోతిరి, మా చెరియాలను కొల్లగొట్టుకపోతిరి, మా మద్దూరును కొల్లగొట్టుకపోతిరి. ఇప్పుడు మా ధూళిమిట్టను మండలం చేసినట్టుగా చేసి అది కూడా లేకే కొట్టుకపోతిరి. మా మండలాలు మాకే కావాలి బిడ్డ. మరి సూటి ప్రశ్న నాది, ఈ వేదిక మించేయి. ఒక చరిత్ర గల ఓరుగల్లు నేపథ్యాన్ని చిరునామా లేని ప్రాంతానికి పంపించి వేశారు. కొల్లగొట్టుకపోయిరు మీరు. మీకు నీతి నియమాలుంటాయా? నోటికొచ్చినట్టు అరుస్తారా? తాత జాగిరా బిడ్డ ఇడ ఒరడానికి. అరే సంస్కారం చాలా అవసరమయ్యా. నిజంగా ఈ కీర్తిలో ఇప్పుడు కూడా చెప్తున్నాయి, వేదిక మించాయి. చాలా మంది కేసీఆర్ అందశ్రీని పట్టించుకోలేదు. తప్పది, తప్పు నర తప్పు. అందశ్రీని ఆకాశమెత్తు కీర్తించేలా పట్టుకున్నాడు తను. నేనే వాళ్ళు చేసే క్రియలు నాకు ముందు తెలవడం. నాగేశా మీకు వినబడతాయి, నాకు కనబడతాయి. గిదే కథ. ఏదైనా మీకు వినబడుతుంది, వీడికి కనబడుతుంది. ఈ మట్టి పెట్టిన భిక్ష అది నాకు. మీ కథలు నాకు కనబడ్డాయి కాబట్టి మీ పంచహంసున మీ నీడన రావడానికి నేను మిమ్ములను దూరం చేసుకున్నా కానీ కేసీఆర్ను నేనే పట్టించుకోలేదు, కానీ కేసీఆర్ నన్ను పట్టించుకోలేదనే సందర్భమే లేదు. మంచికో చెడుకో నెగిటివ్లో కూడా పాజిటివ్ ఉంటుంది నాన్న. నిజంగా ఒక్కటి మాత్రం చెప్తాను, నా బాల్యములో తెచ్చుకున్న వాళ్ళు రోడ్డు మీద కుక్క పిల్లలాగా పారేసినప్పుడు జక్కిరెడ్డి మల్లారెడ్డిని ఒకసారి గుర్తు చేసుకుంటాను. నా పుట్టిన ఊరు, నా ఊరు కోసం చెప్తాను. రేబర్తి, వరంగల్ జిల్లాలో మద్దూరు మండలం మా ఊరు రేబర్తి అని. ఒక కుక్క పిల్లలాంటి జీవితం నాది. అక్కడ మల్లారెడ్డి గారని నా యజమాని, నేను ఆయనకు జీతగాన్ని. ఆ నుంచి మా బాపమ్మ ఆ జీతగాని నుంచి తన శిష్యున్నై నాకు గాడ్ ఫాదర్ అయి నా పెళ్లి చేసింది కూడా మల్లారెడ్డి బాపే. నన్ను తెచ్చుకున్న ఆయన భయపడ్డాడు, మా అయ్య భయపడ్డాడు. అప్పుడు నాకన్ని తానై నన్ను నడిపిన జక్కిరెడ్డి రాధమ్మను గుర్తు చేస్తున్నా. నా బాల్యాన్ని నిలబెట్టిన వాళ్ళదల్లా. తెలంగాణ ఉద్యమ కాలములో ఒక ముగ్గురు పేర్లు చెప్పాలి నాన్న నీకు. పాశం యాదగిరి అన్న నోటికొచ్చింది మాట్లాడతాడు కదా. ఈ ఉద్యమ స్ఫురణ నా మెదడులోకి మొట్టమొదటిసారి ఇంద్రారెడ్డి అన్న జై తెలంగాణ అనే పార్టీ పెట్టినప్పుడు ఇంద్రన్న తాడికి తీసుకుపోయి నాకు తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ ఉద్యమం అనే స్ఫురణ కలిగించిన వాడు పాశం యాదగిరి అన్నే. తదనంతరం కోదండరాం సారు ఉన్నాడు కదా, బాలగోపాల్ సారు సత్యలోకాన పోయిండో. ఈ అందశ్రీ అనేటోడు ఎవడా? ఒకసారి చూడాలి కోదండరాం, తీసుకొస్తావా, మన మీటింగులకు వస్తాడా అని అనుకున్నప్పుడు కోదండరాం సారు మెదక్ జిల్లాలో
ఒక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అక్కడ పోయన్నాను. ఆయన కూడా నాకు ఉద్యమం చదువుకోవడానికి కోదండరాం సార్ కూడా ఒక కారణమవుతారు. కానీ ఎక్కువ కారణం ఉద్యమానికి నేపథ్యం కలిగించి రొమ్మిరిచి నిలబడేలా చేసింది ఈ ఉద్యమం. వీళ్ళందరూ వెనక దండలో దారములాగా ఒక్కరికిద్దరికి కాదు, యావత్తు తెలంగాణకు కేసీఆర్ కాంట్రిబ్యూషన్ నేను ఎక్కడో ఏ రోజు తక్కువ చేయను. తాత జాగీర్ అనుకున్నప్పుడు తలనొచ్చిందే తప్ప నాకు కేసీఆర్ మీద కృతజ్ఞత భావమేమున్నది. నన్ను ఆకాశానికి ఎత్తిన పేరు, చిన్నప్పుడు నిలబెట్టిన జక్కిరెడ్డి మల్లారెడ్డి ఎంత పేరు నా వెన్నుపూసలను దన్నుగా నిలబడ్డాడో ఆ రీతిగా నా పాటకు పట్టము కట్టి ఆకాశానికి ఎత్తి కీర్తి నిలబెట్టి పట్టము కట్టిన వాడు రేవంత్ రెడ్డి. రెండో నా 63 సంవత్సరాలల్లా కూటికి నోచుకోలేని బతుకు నుంచి వచ్చిన నన్ను ఏకకాలములో క్షణకాలములో కోటీశ్వరుడు అని ఒక కెవ్వు కేక పెట్టించిన కీర్తి కూడా రేవంతుదే. ఈ పండుగకు కారణభూతమైన తెలంగాణ మట్టికి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, మా రేవంత్ క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్, అంటే మా రేవంత్ అని ఎందుకు అంటున్నానంటే నన్ను అక్కున చేర్చుకున్న మా బాపు మల్లారెడ్డి బతుకంత ఎలా గుర్తుంటాడో రేవంత్ నాకు ఒక తమ్ముడిగా తన గుండెకు అద్దుకొని, నిజంగా నేనేం చేసిన రేవంత్కు నా మాట సాయం 5 ఏళ్ళు కావచ్చు, కాదంటే 10 ఏళ్ళు కావచ్చు. రేవంత్ రెడ్డి నాకు గట్టిన పట్టం 1000 ఏళ్ళయ్యా. ఏమిచ్చి రుణం తెచ్చుకుంటాం? నిన్న గట్టిన 9 మందితో ఆ వేదికంతా నన్ను బట్టే తిరిగిండు కదయ్యా. అది కాదు, నన్ను పట్టుకొని వ్యక్తులను పట్టుకొని తిరగడం కాదు, నా తెలంగాణను ఇరుసు చేసుకొని నా ప్రజలను చక్రాలుగా మార్చుకొని ఈ తెలంగాణకు విధేయంగా ఉండాలని కోరుకుంటా. ఈ తెలంగాణ ప్రజలకు విధేయంగా ఉండాలి. అమరుల కుటుంబాలను తల మీద ఇరుముడి కట్టుకోవాలని చెప్తున్నాను. సాంస్కృతిక సేనానిగా పాటకవులను, పాడిన కంఠాలను, ఆడిన పాదాలను ఆపాద మస్తకం గుర్తుపెట్టుకొని వాళ్ళకు కూడా సముచితమైన స్థానము ఇవ్వాలని మనసావాచ కర్మన కోరుకుంటున్నాను తండ్రి. ధన్యవాదాలు అందశ్రీ గారు. సో మొత్తానికైతే ప్రజలే ప్రభువులుగా కాంగ్రెస్ పాలన కొనసాగాలని చెప్పి కవి అందశ్రీ డైరెక్ట్గానే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్న పరిస్థితి. 9 మంది కవులు, కళాకారులే కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది అమరులయ్యారు. అందులో అందరినీ భాగస్వాములు చేసి ప్రభుత్వం మరింత కీర్తి గడించాలని చెప్పి తను కోరుకుంటున్న పరిస్థితి. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.